బలగం బలే బలగం 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 వట్టెర బలగం ఇది మట్టి కలియదనే ముద్దాడిన బలగం అరే మాకంటే తప్పనోళ్ళు వట్టెర బలగం మడమది పని వీరులు వట్టెర బలగం పరుగుల పదునెట్టటోళ్ళు వట్టెర బలగం రాతి పొరల్లో రాజులు వట్టెర బలగం బలగం బలబల బలగం చల బలగం బలగం వట్టెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం నరనరాన నెత్తురులో వట్టెర బలగం దమ్ము చూప గుండెల్లో వట్టెర బలగం శుభకుల పిడికిళ్ళల్లో వట్టెర బలగం అడుగుల గాంభీరంలో వట్టెర బలగం అరే బలగం భలే బలగం 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 వట్టెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం నీతికి నిలువెత్తు రూపు వట్టెర బలగం అరే న్యాయానికి దారి చూపు వట్టెర బలగం వేల గొంతు కల్లో అరుపు వట్టెర బలగం చుర చుర చూపుల్ల మెరుపు వట్టెర బలగం అరే బలగం భలే బలగం 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 వట్టెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం తూర్పు తొలి పొద్దుల్లో వట్టెర బలగం ఆ సూర్యుని కిరణాల్లో వట్టెర బలగం నెత్తుర విస కండల్లో వట్టెర బలగం ప్రతిఫలం శమన సుక్కల్లో వట్టెర బలగం అరే బలగం భలే బలగం 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 వట్టెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం అడిగే ప్రతి పనిలో వట్టెర బలగం వెనకడిగే ఎరుకలలో వట్టెర బలగం గణచరిత్ర పురాణాల్లో వట్టెర బలగం తిరగయ్యర భవిష్యత్తులో వట్టెర బలగం అరే బలగం భలే బలగం 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 వట్టెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం చేస్తున్నావు ఇక్కడ రాళ్ళు కొట్టుకుంటాండా ఎందుకు కడపాత్రానికి ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు మరి జీవితాంతం అంతా ఇదే ఇప్పటికి వయసు ఎంత నీది 75 75 సంవత్సరాలు వయసు నీకు అంటే కొడుకులు ఎవరు లేరా ఉంటే ఏం చేస్తావు ఉండే ఒకటే లేక ఒకటే వేరే పని ఏం చేయలేవా వేరే పని చేత కాదు వేరే పని ఏం పని లేదు ఎంతమంది పిల్లలు నీకు ఒకరే కొడుకు ఇప్పటికి 75 సంవత్సరాలు నీకు వయసు ఎన్నేళ్ళ నుండి పని చేస్తున్నావు జీవితాంతం ఇదేనాయన అవునా మళ్ళా ప్రభుత్వం నుండి నీకు ఇట్లా రాళ్ళు కొడుతున్నావు ఏదన్నా ఇచ్చినారా ప్రభుత్వం వల్ల వాళ్ళ కూడా ఇలా ఆఖరికి పింఛన్ ఒకటి వస్తుంది లేబర్ కార్డు లేదు చచ్చేంత వరకు ఇదే పని చేయాల్సిందేనా సరే నీ కొడుకు కూడా ఇదే పనేనా మీ రాళ్ళు కొట్టుకుంటే వృత్తే ఇది మన ఒడ్డర్ల బతుకులు ఇలా ఎండల్లోనూ ఇలా వానల్లోనూ రాతి కష్టాలే ఇలాంటి పరిస్థితి దుస్థితి మన రాబోయే తరానికి రాకూడదు ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాలా. మన ఒడ్డర్లకి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దాయనా
జిల్లా అధ్యక్షులు పీట్ల ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా కౌకుంట్ల గ్రామ నా వడ్డేర కుల బంధువులకు, అక్కలకు, పెద్దలకు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు కౌకుంట గ్రామంలో భారతీయ వడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో మన గ్రామానికి సంబంధించి ఏసామయ్య బావ గారు ఇంకా మిగతా వాళ్ళ బృందం అంతా కలిసి ఈ గ్రామంలో 1 నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కష్టపడినారు. వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన వడ్డర్లంతా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. భారతీయ వడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఎందుకు ముందుకు వెళ్తుందంటే, ఎస్టీ సాధించాలి అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యం లేకపోతే ఏది చేయలేం. మన పక్క కులాలైన వారు ఎంత ఐక్యతతో ఉన్నారో చూడండి. వారికి కావాల్సినవన్నీ ప్రభుత్వాలు ఏమైనా పింఛనీలైనా సరే, అభివృద్ధి పథకాలైనా సరే ఇస్తుందంటే ఏమని అర్థం? వాళ్ళంతా ఐక్యతతో ఉన్నారు. ఐక్యతతో ఉండి సాధించుకుంటున్నారు. మనం ఐక్యత లేకోకుండా ఉండడం వల్ల మనకి ప్రభుత్వ పథకాలు రాలే. అందులో ఇంకొకటి, పని చేసుకునే వాళ్ళకి పనిముట్టు రావడంలే, చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు రాలే, కష్టపడే వాళ్ళకి గవర్నమెంట్ నుండి నిధులు రావడంలే. ఇలా ఎన్నో సమస్యలతో మన వడ్డర్లు చాలా వెనుకబడి ఉన్నాం. అందులో ఒకటి విద్యాపరంగా గానీ పిల్లలు చదువుకోకపోవడం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే మనం రాళ్ళు కొట్టుకుంటూ వ్యవసాయాలు చేసుకుంటూ పల్లెలోనే ఉన్నాం. చదువు లేదే మనం ముందుకు రాలేము. ఇప్పుడిప్పుడు కొంతమంది యువకులు చదువుకొని ముందుకు వస్తున్నారు. ఐక్యతతో ప్రతి సాట కలుస్తున్నారు. అట్లా కలుస్తున్నారు కాబట్టి ఇలాంటి వేదికలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. ఇలాంటి వేదికలు ఇంకా మరెన్నో రాష్ట్రం మొత్తం జరిపించుకుని మనం రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ సాధించుకునేదానికి అందరూ ఒక అడుగు ముందుకేయాలని ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై వడ్డెర.